మీ స్మైల్ గురించి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? యా, ఫస్ట్ నేను చూసింది ఏంటంటే భలే అవుతున్నారా ఈయన అనుకున్నాను. 5 crores విలువ చేసే కారా? కార్. యా. సో సమంతకమని ఎందుకని పెట్టారు అంటే చిన్నప్పటి నుంచి వినాయకుడి కథలు వింటాం కదా, వినాయకుడి కథలో దట్స్ వన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలా అంటే రొటీన్గా వచ్చే దాని నుండి వేరుగా ఉండాలి అండ్ రియల్ లైఫ్ నుండి పిక్ చేసినట్టు ఉండాలి. ఓకే, సో నేను ఇంతకు ఏ ఇంటర్వ్యూ చెప్పలేదు, మీకే ఫస్ట్ చెప్తున్నాను. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ స్మైలింగ్. ఓకే, యూ ఎక్స్పెక్టెడ్ మీ టు ఆన్సర్ దిస్. ఓకే, so almost about 3 months I used to go to the police station every day, meet the police officer. హే iDream వ్యూయర్స్, ఇవాళ మనతో శ్రీరామ్ ఆదిత్య గారు ఉన్నారు, సమంతకమని డైరెక్టర్. ఈ మూవీ మంత్ 14th వచ్చేస్తుంది. సో ఆ మూవీ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ట్రైలర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మన ఇంటర్వ్యూలో. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. మీ స్మైల్ గురించి ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? యా, కొన్నిసార్లు. యాక్చువల్లీ నేను మీరు వచ్చే ముందు మీ గురించి చూస్తున్నాను ఇన్ఫర్మేషన్ అంతా, ఆడియో లాంచ్ అంతా. ఫస్ట్ నేను చూసింది ఏంటంటే భలే అవుతున్నారా ఈయన అనుకున్నాను. థ్యాంక్ యూ. సో 7th రిలీజ్ అవబోతుంది 14th. నేను చాలా చోట్ల విన్నాను ఇది మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. యా, డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకంటే అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ మాట. నేను సినిమా తీద్దాం అనుకుని ఫిక్స్ అయినాక రాసుకున్న ఫస్ట్ కథ. సో ఆబ్వియస్లీ ఫస్ట్ కథ ఇస్ ఆల్వేస్ ద డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ ఇదేంటి థ్రిల్లర్లా అనిపిస్తుంది, థ్రిల్లరేనా? యా, ఇట్ ఈస్ అ థ్రిల్లర్, బట్ ఐ వోంట్ సే నాట్ అ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ కైండ్ ఆఫ్ అ థ్రిల్లర్ విత్ లాట్ ఆఫ్ హ్యూమర్ అండ్ లాట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్. సో ఒక చిన్న సైజ్ ప్యాకేజ్లా ఉంటుంది. సెకండ్ మూవీ డైరెక్టర్కి సరే, నాకు 2 questions ఉన్నాయి. 2 questions అడుగుతాను. ఇండస్ట్రీలో ఒక చిన్న టాక్ ఉంది, సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ హిట్ అయితే సెకండ్ మూవీ డౌట్. ఆ కైండ్ ఆఫ్ ఫోబియా అన్న ఉందా మీకు? లేదండి. లేదు కదా. అంటే ఇది ఒక చిన్న ఫియర్ అట్లా ఉంది, చాలా మంది చెప్పారు సెకండ్ ఫిల్మ్ అని, బట్ యా లేదు. ఓకే, ఫస్ట్ మూవీ ఓకే సూపర్ హిట్ అయిపోయింది. అండ్ యాక్చువల్లీ నేను థియేటర్లో చూసి అంటే అప్పుడు నేను ఇంకా ఇంటర్వ్యూస్ అవి స్టార్ట్ చేయలేదు, మూవీ చూసి అది ఆడియన్స్గా చూసి ఎవరు రాసారబ్బా, ఎవరు తీసారబ్బా, ఇంత బాగుంది అనుకున్నాను. అప్పట్లో అది కొంచెం ఏంటి రొటీన్ స్టోరీస్ కన్నా కొంచెం వేరుగా ఉంది. అండ్ హీరోకి డిఫెక్ట్ పెట్టడం అండ్ సాయి కుమార్ గారి ఎపిసోడ్ అయితే హిలేరియస్. అండ్ సెకండ్ మూవీకి అట్ ఏ టైం 4 హీరోని మేనేజ్ చేయడం అంటే కష్టం. అసలు ఫస్ట్ డేట్స్ ఎలా దొరికేయాలి 4 అంటే వాళ్ళందరివి బాగా రిలీజ్ అయ్యేవి. ఒక 1 year తీసుకుంటే ఒక 2-3 మూవీస్ వాళ్ళది పక్కా ఉంటాయి. సో వాళ్ళు ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంటారు. మీరు వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళ డేట్స్ ఎలా 4 డేట్స్ ఎలా తీసుకున్నారు? అంటే బేసిక్లీ ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ అది వర్కౌట్ అవుతుంది అని, లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ వాజ్ సమ్వే కాన్ఫిడెంట్ దట్ చేస్తారు, ఇట్ వర్క్ అని. బట్ ఐ థింక్ దే వర్ రియలీ స్వీట్ టు నో. అడగగానే చెప్పేసి టక్కన డేట్స్ ఇచ్చేసి జస్ట్ హ్యాపెన్, ఇట్ వర్క్ అనమాట. ఇది మీరు చెప్పారంటే ఇది 15 daysలో మిమ్మల్ని వదిలేస్తాను షూట్ చేసి మొత్తం కంప్లీట్గా అని. మేబీ అది కూడా ప్లస్ అయింది వాళ్ళకి 15 days. అంటే స్క్రిప్ట్ ప్లస్ అయింది అన్న ఫీలింగ్. అండ్ దే వర్ వెరీ ఎక్సైటెడ్. కథ చెప్పంగానే దే వర్ వెరీ ఎక్సైటెడ్. దే వర్ లైక్ ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఇట్. సమ్ పీపుల్ హ్యాడ్ కొంచెం డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తాం, లేకపోతే హౌ ఇట్ ఫిట్ అండ్ ఆర్ హౌ అబౌట్ డూయింగ్ అ మల్టీ స్టార్ అని ఒక చిన్న డౌట్ ఉంటాం. కానీ సో దట్ వాస్ దేర్, బట్ దట్ వాస్ నాట్ ఫర్ లాంగ్ టైమ్. ఎస్ బై ద ఎండ్ ఆఫ్ నరేషన్ ఐ థింక్ దే వర్ మేనేజింగ్ అంటే 4 యాక్టర్స్ని ఒకేసారి మేనేజ్ చేయాలి. అండ్ ఆ 4 పక్కన పెట్టిన మిగతా కాస్ట్ కూడా చాలా సీనియర్ కాస్ట్. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఇంద్రజ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, సో సుమన్ గారు, తనిఖీలపల్లి గారు, ఇంత పెద్ద కాస్ట్ని మేనేజ్ చేయడం. అండ్ దట్టు మీరు ర్యాపప్ చేసింది 35 daysలోనా షూట్? 37 daysలో. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉండాలి లేదా ఏంటి ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి? ఒకవేళ ఇది ఫ్లాప్ అయితే నెక్స్ట్ టకటక ప్లాన్స్ పెట్టుకొని ఉండాలి. ఎలా జరిగింది ప్లానింగ్? ఎలా జరిగింది? ప్రీ ప్లాన్డే అవుట్సే. అంటే బేసిక్ ఏంటంటే చాలా ఎప్పటి నుంచో రాసుకున్న స్క్రిప్ట్ కాబట్టి మనకి యూ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సీన్. అంటే ఈ సీన్లో ఏంటి, ఈ షార్ట్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి అని ఎన్నిసార్లు నరేట్ చేశానంటే జనానికి ఐ నో ఇట్ ఇన్ అండ్ అవుట్. సో ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ మీ ఆన్ ద సెట్ టు యాక్చువల్లీ కమ్యూనికేట్ ఇట్ ఫాస్టర్. It కావాల్సింది ఇది అని టు ఆల్ ద టెక్నీషియన్స్ ఇట్ బికమ్స్ లాట్ మోర్ ఈజియర్. సో నో కన్ఫ్యూజన్ ఆన్ ద సెట్. బట్ డీలింగ్ విత్ యాక్టర్స్ అంటే ఐ థింక్ ఫస్ట్ థింగ్ all of them are of similar age group. They must be about 2 years or 3 years older to me. That's it. Antekani. So we all in the same age group. There's never this
హీరో కైండ్ ఆఫ్ హీరో ఏమండి ఏం చేయండి ఇలాంటివన్నీ ఉన్నమాట. గెట్ వెరీ క్యాజువల్. సో వీ స్టావ్ లాట్ ఆఫ్ ఫన్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ చిన్న ఇన్హిబిషన్స్ ఉండేవి కాదు అనమాట, భయం ఉండేది కాదు వీళ్ళకి చెప్పాలా వాళ్ళకి చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారితో ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు మాత్రం అసలు ఐ లైక్ వరీడ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ అప్ప ఆయన అసలు ఆయన లైక్ ఆబ్వియస్లీ ఈజ్ సీనియర్, సో యూనో ఆయన చెప్పాలంటే కొంచెం అందరూ భయపడతారు, సిట్ బీ కేర్ఫుల్ అండ్ ఆల్ దట్, బట్ హీ వాజ్ ఫెంటాస్టిక్. ఐ థింక్ హీ వాజ్ ద యంగెస్ట్ ఇన్ ద హోల్ టీమ్ అండ్ హీ వాజ్ సో స్వీట్ అసలు. అండ్ ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు మానిటర్ చూసుకుంటే ఎంత ఆనందం వేస్తుందంటే హీ వాజ్ డామ్ కోఆపరేటివ్. ఐ థింక్ ఆయన ఆయన చెప్పగలనమాట హీస్ యాక్టింగ్. ఆయన ఓకేనా అంటారు, నా వాయిస్లో ఓకే కొంచెం డౌట్ఫుల్గా ఉందంటే కాదు నాకు అర్థమైంది ఇంకొచ్చే హీ డస్ టూ థింగ్స్ అనమాట, ఇది ఆడియన్స్ కోసం ఇది నీకోసం అని. సో ద సెకండ్ టేక్ హీ డస్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ ఎవ్రీ టేక్ ఈస్ లైక్ హీ డస్ సంథింగ్ సమ్ మ్యాజిక్ ఇన్ ఇట్. సో యా ఇట్ జస్ట్ వర్క్ లైక్ దట్. మీ ఫస్ట్ మూవీలో సాయి కుమార్ లాంటి క్యారెక్టర్ అని చెప్పొచ్చా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ కాదండి, గారు? అవుట్ ఆఫ్ ది బాక్స్ లేదా కంప్లీట్లీ హిలేరియస్ అంటే కంప్లీట్లీ హిలేరియస్ ఐ అగ్రీ. బట్ అవుట్ ఆఫ్ అంటే ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ భలే మంచి రోజు అండ్ సమంతకమణి విల్ బి భలే మంచి రోజులో చూసే క్యారెక్టర్స్ కానీ క్యారెక్టరేషన్స్ కానీ వాళ్ళ గెటప్లు కానీ వాళ్ళ వాయిస్లు కానీ డిక్షన్ కానీ లేదా వాళ్ళ బిహేవియర్ వాళ్ళ సెటప్స్ కొంచెం ఆఫ్ ద జనరల్ సెట్ ఆఫ్ పీపుల్ నుంచి కొంచెం అవేగా ఉంటాయి. Like you see it like you won't see such people in our day-to-day life. Maybe just little qualities match అవుతాయి, but the whole visually కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. But when it comes to Samantakamani, these are characters in real life. So he'll be like one mechanic, like how you see on the road. మనకు నార్మల్ ఒక మనిషి ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంటాయి. So we didn't go off in terms of visual or in terms of దాన్ని ఏమంటారు ఆ గెటప్ ఆ స్టైల్ అంతా. So that's the difference between it. But hilarious అంటారా డెఫినెట్లీ అన్డౌటెడ్లీ పక్కా అది. మీ ఫస్ట్ మూవీతోనే టోటలీ మీ ఫస్ట్ మూవీతోనే కాన్సెప్ట్ కానీ రైటింగ్ కానీ స్టోరీ ఇదంతా మాత్రం కంటెంట్ వైజ్ మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్ ఉంది అని అర్థమైపోయింది. అంటే ఫస్ట్ మూవీతో ఆ మార్క్ పడిపోయింది. సో సెకండ్ మూవీతో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయా ఇంకా, లేకపోతే ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారా? అంటే తగ్గకుండా చేయాలని ఆబ్వియస్లీ ఐ వాంట్ టు, బట్ అదొక చిన్న ప్రెజర్ అయిపోద్ది. ఫస్ట్ ఫిల్మ్ చూసేటప్పుడు మనం ఏం తీస్తామో తెలియదు. వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ వీ డోంట్ నో బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బెంచ్ మార్క్ సెట్ ఆర్ no expectations. And I'm not saying that now there are thousands of people or lakhs of people waiting for what I want to make. But నిలబెట్టింది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ చిన్న ఎక్స్పెక్టేషన్ చిన్న టెన్షన్ ఉంటుంది when you're writing or when you're shooting. ఎడిట్ చేసేటప్పుడైతే ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఆర్ అంటే ఒక వీ డిడ్ సంథింగ్ ఎర్లియర్ సో వీ షుడ్ సంథింగ్ మోర్ బెటర్ ఇప్పుడు అనే ఒక చిన్న టెన్షన్ ఆల్వేస్ రన్నింగ్ ఇన్ ద మైండ్. బట్ ఐ థింక్ సమ్వేర్ దిస్ ఇస్ డెఫినెట్లీ బెటర్. ఇట్స్ అ ప్రాపర్ స్టోరీ. ఇట్ హ్యాస్ ఇంకా నేను ఎక్కువ చెప్తే కథ గురించి చెప్పేస్తా అందుకనే ఇట్స్ అ ప్రాపర్ స్టోరీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ తెలుగు యూల్ సీ అ ప్రాపర్ కథ ఉన్న సినిమా అన్నమాట. సినిమా కథే అండి, ఇంకేం లేదు. ఎవ్రీబడి ఈస్ జస్ట్ క్యారెక్టర్స్ అండ్ అరౌండ్ ఇట్. సో ఇట్స్ జస్ట్ అ స్టోరీ విచ్ ఇస్ ద హీరో. దట్స్ ఇట్. మామూలుగా సమంతకమణి అంటే మన పాత మీనింగ్ తీసుకుంటే వజ్రం కదండి, అది వజ్రం అండి. సో మీ దాంట్లో 5 crores విలువ చేసే కార్. సో సమంతకమణి ఎందుకని పెట్టారు అంటే ఆ కారే కీలకం అని ఉంటాయా, లేకపోతే అది అంత వాల్యూ ఉంది కాబట్టి? అంటే మేబీ మీరు మూవీ చూసినాక యూ అండర్స్టాండ్ ఏమో. అంటే బేసికలీ ఏంటంటే చిన్నప్పటి నుంచి వినాయకుడి కథలు వింటాం కదా, వినాయకుడి కథలో దట్స్ వన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సమంతకమణి స్టోరీ ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే ద హోల్ స్టోరీ ఈజ్ అబౌట్ మనీ ఉంది అంటే దాని నుంచి చదువు వస్తుంది ఇది పక్కన పెట్టేసి మనం అది దాని నుంచే మాట్లాడతాం. కాబట్టి ద బిగ్గర్ పిక్చర్ ఇస్ నీలాప్రందులు అంటారు. అంటే బేసిక్గా కృష్ణుడు అది మనీ కొట్టేశాడు అని అంటారు, బట్ యాక్చువల్ కృష్ణుడు కొట్టాడు. హీ హ్యాస్ టు జస్ట్ గో అరౌండ్ ప్రూవింగ్ దట్ he has to do a lot of things to prove that ఆయన కొట్టేలేదు అని. So there is this ఈ part of the story which is a lot more interesting. There's always doubt on someone, they steal a car or they have to go ahead and prove that they have not done it. So this thing was something which is the central part of the story. So I think that's why Samantakamani అనే idea. So అందరూ money అంటున్నారు కదా, but my idea was the actual story around it. సో వాట్ డిడ్ యాక్చువల్లీ కృష్ణ డూ ఇన్ దిస్ లైఫ్ అంటే ఆ స్టోరీలో కృష్ణుడు ఏం చేసాడు అనే దాన్ని, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ దానికి ఏమీ సంబంధం ఉండదు, దానికి ఏమి లింక్ ఉండదు, బట్ జస్ట్ దట్ ఆ చిన్న ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఉంటుంది కదా, దట్స్ సమ్వేర్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో అందుకని సమంతకమణి అండ్ ఇంట్రెస్టింగ్ ఉంది సమంతకమణి టైటిల్ అని టు హ్యావ్ ఇట్ అండ్ ఐ జస్ట్ వెంట్ బై. అండ్ ఇంకొకటి నారా కానీ ఇంతకుముందు కూడా పోలీస్ రోల్స్లో బాగా చూసాం, పోలీస్ క్యారెక్టర్లో. సో అలా చూసి ఆయన యాప్ట్ అని పెట్టేశారా, లేకపోతే ఆ క్యారెక్టర్ మిగతా ముగ్గురు ఎవరికైనా అనుకున్నారా? లేదు, ఆ క్యారెక్టర్ ఎవరికి అనుకోలేదు. ఎర్లియర్ మేబీ సమ్ టైమ్స్ డౌన్ లైన్ ఎప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు జగత్ బాబు గారు చెప్పినట్టున్నాను. దట్ ఈస్ వెన్ బట్ 4 years back or something. బట్ నౌ వెన్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ ఒక బంచ్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఐ థింక్ హీ వాజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. అంటే
yeah, he's done a lot of cop films earlier, but basically దీనిలో ఉన్న క్యారెక్టరేషన్ ద స్ట్రెంగ్త్. He has to be serious, yet he has to have a little bit of humor, లైట్ టచ్. చిన్న నానా పాటేకర్ కైండ్ ఆఫ్ టచ్ ఉండాలన్నమాట. ఓకే somebody who can just get really angry and again cool down. I think he's really apt. I really love his acting, and నాకు అప్పట్లో ఒక ఉండేవాడు చూసినప్పుడైతే లైక్ సూపర్ అనిపించింది. బట్ యా, హీ వాజ్ లైక్ స్ట్రైట్ అవే చాయిస్. అండ్ అగైన్ ఐ థింక్ ఆయన ముందు కాప్ రోల్ చేయటం వాజ్ యాక్చువల్లీ అ ప్లస్ మేబీ ఫర్ ద ఫిల్మ్. సో బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫిల్మ్ లైక్ వెన్ వీ హ్యావ్ 4 stars, you can't spend more time in introducing characters. For people to understand and connect to the characters quickly, that also helps in the previous set of things that you have done. So yeah. సో ఈజీగా తీసేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళని కథలోకి తీసుకెళ్ళిపోవచ్చు. Yeah, అదొక్కటి ఉండొచ్చు. బట్ మేజర్ థింగ్ ఇస్ ఐ కుడ్ సీ హిమ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే రంజిత్ అనే క్యారెక్టర్ హీ వుడ్ బీ పర్ఫెక్ట్, అండ్ హీ హ్యాస్ అ ఫ్యాంటాస్టిక్ వాయిస్. If he shouts, it will be like he can command anybody. Like అంటే ఆ బేస్ ఉంటుంది. So that role needed that thing. డైరెక్టర్కి 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి అంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రూవ్ అవుతున్నది ఏంటి అంటే అన్ని అవగాహన ఉండాలి, కమర్షియల్ పాయింట్స్ ఉండాలి అని కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండాలి స్టోరీ. అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా ఎలా ఉండాలి అంటే రియల్ లైఫ్లో నుంచి ఒక సిచ్యువేషన్ పిక్ చేసి ఆడియన్స్ చూసేటప్పుడు అదే నా లైఫ్లో జరిగింది కదా అన్నట్టు అనిపించాలి. అట్ ద సేమ్ టైం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలా అంటే రొటీన్గా వచ్చే దాని నుండి వేరుగా ఉండాలి, అండ్ రియల్ లైఫ్ నుండి పిక్ చేసినట్టు ఉండాలి. సో అది ఎంతవరకు మీ మూవీ సాటిస్ఫై? ఓకే, సో నేను ఇంతకే ఇంటర్వ్యూ చెప్పలేదు, మీకే ఫస్ట్ చెప్తున్నాను. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ అ రియల్ స్టోరీ. సో అబౌట్ ఇన్ 2013 నేను ఒక పార్టీకి వెళ్తే ఐ లాస్ట్ మై కార్. I think you know about it. Yeah. You're smiling. Okay. You expected me to answer this. Okay. So yeah, so I lost my car in a party. Okay. So almost about 3 months I used to go to the police station every day, meet the police officer. They all became my friends matanka. So that was a new experience for me, like meeting these people and seeing the cases and learning stuff. So I mean the idea of the story started from there, but all the characters and everything is fictional. Okay. And each character all the 5 different characters, because I couldn't tell that was a very silly story that yellow car boy, and that's not enough. I mean, I wanted to have 5 interesting perspectives towards it. That's why then with the fictional part of it, and it just came by. But yeah, the initial thing started from there. And you're talking about connecting to real life kada. I think each and every character is just straight away connecting to real life. Very simple characters. There's nothing complex about any character. He's just like you and us. That's it. సో శ్రీరామ్ ఆదిత్య గారు కమర్షియల్ ఎలిమెంట్స్, సక్సెస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ కంటే తనకు నచ్చింది అంటే రియల్ లైఫ్లో ఉండేది. అంటే ఫస్ట్ మీ మూవీ తీసుకున్నా అర్థమవుతుంది స్టోరీ రియల్ లైఫ్ ఏం లేదు, రియల్ లైఫ్ అని కాదు, అంటే రియల్ లైఫ్కి దగ్గరగా ఉండేవి సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ. మేబీ క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో అలా కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ కొంచెం రియలిస్టిక్గా ఉంటాయి. రైట్. అంటే ఎదుటి వారికి పెట్టినా కూడా వాళ్ళు బయటికి రావడానికి ఏమేం చేస్తారు, నేను అదే చేస్తాను అని. సో అలాంటి మూవీసే ఎక్కువ అంటే మీ మైండ్లో ఉన్నది అలాంటి మూవీసేనా, లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి అలాంటి మూవీసే వర్క్ అవుతుంది మరి నాకు ఇప్పుడు. బట్ నాట్ దట్ అలాంటివే చేయాలని కాదు, దేర్ అగైన్ లార్జ్ దెన్ లైఫ్ పిక్చర్, బికాస్ మనం అందరం వీ ఆల్ గ్రోన్ అప్ సీయింగ్ లార్జ్ దెన్ లైఫ్ పిక్చర్స్, we all enjoy it, and that works any day, not now from 100 years down the line also it will work. So I really want to make films like that, but as of now I feel this is actually working. And anything, even alant films chesna, I want to keep a little closer to our reality, so it doesn't seem too high. Okay. You believe in genre? In compulsory undali? No, okay. I don't believe that, because I don't, if you keep that and start writing, you have to the boundary eskoni boundary lopal giyal mat kadanta. But instead if you start writing and just go on with the flow, just comes by scene add cheskunte velte you'll find some interesting thing. So it's very hard. I can't నాకు ఎవరో చెప్పేసి ఏంటి సినిమా అండి క్రైమ్ కామెడీ అన్నారు. I don't want to categorize it, or I don't want to give it a genre, because I don't know if it's exactly crime comedy. It has crime, it has comedy, but it has other elements. It has a little bit of emotion, a bit of love and everything mixed to it. So దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తా నాకు తెలియదు, and I don't want to define it also. ఓకే. Yeah. నార్మల్గా మీరు స్టోరీ చెప్పడానికి వెళ్ళినా లేదా నెరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు నార్మల్గా అడిగే క్వశ్చన్ ఇదే ఉంటుంది కదా, ఏ కైండ్ ఆఫ్ జర్నర్ అని, లేదా ఒక లైన్లో చెప్తే ఏంటి ఇప్పుడు దాన్ని థ్రిల్లర్గా తీయబోతున్నావు, ఎలా తీయబోతున్నావు అని ఫేస్ చేశారు అలాంటి క్వశ్చన్స్ ఎవరైనా? Because అంటే the first thing చెప్పగానే first 10 minutes I just tell them the line, this is line on the story, and after I straight away start narration from cinema opening scene to ending scene వరకు కంప్లీట్ నరేషన్ చేస్తాను. They fine, I think ఇప్పుడైతే nobody said that okay bore కొడుతుంది or they didn't understand it అని. But అంటే in narrative లో it will be very detailed, they'll understand what kind of a film it will be. and maybe నా earlier film చూసినాక they will kind of
దే విల్ హ్యావ్ అన్ ఐడియా, అంటే దే విల్ జస్ట్ పుట్ అ పిక్చర్ దట్ ఓకే విజువల్ ఇలా ఉంటుంది, లేకపోతే ఈ స్టైల్లో ఉండొచ్చు. సో మేబీ అలా దే వుడ్ హావ్ థాట్. యా. శ్రీరామ్ ఆదిత్యకి ప్లస్ ఏంటి? రైటింగా, డైరెక్టింగా? Directing plus. I think directing is plus. I really enjoy that, and I really enjoy translating what is there on the paper to the screen, because now acting untadi, retake cheyochu. So you have a lot of things that happen. So writing phase is conceptual phase la I really like. My strength again will be conceptual. When I write any concept, when I start writing a line, I can write a line very fastly. But to make a line of film, it takes a lot of time. Okay. So sometimes it happens in even a week time. Sometimes after 2-3 months also you still keep writing. There are so many stories where start chesi, spend 2-3 months and like it's not working, shall chuck it. And suddenly in 1 week something else strikes and that works. Okay. So I think my strength would be in writing screenplay. So screenplay and directing is two things which I really enjoy. And dialogues too are part of it. Okay. Dialogues like a natural flow. If scene you chudangane you feel like vadena maatladangane you feel like giving a counterpart. That comes by flow. Okay. I can't sit and write, I can't do that. ఏదైనా మీరు అనుకుంటారా నాలో ఇది ఇంప్రూవ్ చేసుకోలేమో ఈ యాంగిల్ బీయింగ్ ఏ డైరెక్టర్ అని? కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చొని అటు ఇటు కదలకుండా రాసుకోవాలి అని. ఓకే. దట్స్ వన్ థింగ్ ఐ రియలీ ల్యాక్, అండ్ ఐ కాంట్ సిట్ సో లాంగ్ ఫర్ ఎన్ని ఎక్కువసేపు కూర్చోలేను. ఐ కాంట్ రైట్ సో లాంగ్. యా, బట్ ఐమ్ హ్యాపీ విత్ రెస్ట్ ఆఫ్ ఇట్. ఇది ఈ స్టోరీ రాసుకోవడానికి కానీ ఎప్పుడు రాసుకున్నారు? ఒకవేళ రాసుకోవడం స్టార్ట్ చేస్తే ఎంత టైం పట్టింది? ఇది నేను ఫేస్బుక్లో వర్క్ చేసేటప్పుడు రాసుకునేవాడిని. అంటే ఈవినింగ్ కూర్చొని ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అబ్బాయి ఉండేవాడు, వచ్చి కేఫ్లో కూర్చొని యూస్ టు కమెంట్ రేట్ ఇది ఇవాళ సీన్ ఇవాళ సీన్ అని యూస్ టు ఫేర్ వచ్చేవాడు. సో యూస్ టు చెక్ లైక్ దాట్. ఒక వర్జన్ అయిందన్నమాట అప్పటికి. జాబ్ అనేసి అంటే దిస్ టుక్ మీ అబౌట్ 3 months మేబీ 2 months సంథింగ్, బికాస్ ఐ టు స్పెండ్ ఓన్లీ ఈవినింగ్స్ ఫర్ రైటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ సినిమా ఎప్పుడైతే మళ్ళీ ఓల్డ్ స్క్రిప్ట్ తీసి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్ టుక్ అబౌట్ 2.5 months. They can add set of other writers to write dialogues. Arjun, Karthik కానీ, వెంకీ కానీ, శ్రీరామ్ కానీ, they all are part of it. Try to make it better. Yeah, so that. ఇప్పట్లో సక్సెస్ రావాలంటే 2 factors ఉంటాయండి. మీరు ఎక్స్ట్రీమ్లీ టాలెంట్ ఉన్న కాస్ట్ని పెట్టుకోవడం, లేదా బాగా ఫేమ్ ఉన్న ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ని పెట్టుకోవడం, లేదా మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తీసుకోవడం. రైట్. సో మీరు 4 యాక్టర్స్ని పెట్టారు, 4 మెయిన్ క్యారెక్టర్స్ని పెట్టారు, అండ్ పెద్ద కాస్టింగ్ ఉంది. సో ఈ రెండిట్లో దేంట్లోకి వస్తుంది మీది? అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్కి వస్తుందా, లేకపోతే 2 మిక్స్ అయినాయి అని? అది ఫస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి. ఫస్ట్ థింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ దానిలోకే వస్తుంది ఫర్ షూర్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. లైక్ ఇఫ్ యూ వాంట్ కిక్ స్టార్ట్ అ ఫిల్మ్ అండ్ డూయింగ్ సంథింగ్ సూపర్ అనే ఫీలింగ్తో దట్ డ్రైవ్స్ యూ big time. So my drive was getting 4 really good guys who are already doing well, like really good actors, and they have their own fan bases and own films. So how about getting them? So it was challenging. So challenge is always, so that keeps you more higher, and I think I really love challenges. So that's the reason, one reason where I was kicked, that people told me it's impossible. Chala mandi like even at different stages told me, somebody challenged me that Nalguru hero after I started like వాళ్ళు ఒప్పుకున్నాక దే కేమ్ అండ్ ఛాలెంజ్ సింగ్ దట్ నీకు సినిమా ఇంత చుట్టూ ఉందో చూడు, యూ లూజ్ ఆల్ యూర్ హెయిర్, మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది విత్ 4 people అండ్ ఆల్, బట్ నో ఐ హావ్ మచ్ బెటర్ హెయిర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. నా క్వశ్చన్ ఉంది అది. నేను చాలామంది అంటే కొంతమంది చూశాను ఏంటంటే డైరెక్షన్ అంటే చాలా హెడేక్స్ ఉంటాయి, చాలామందిని భరించాలి, చాలామంది ఏమన్నా అన్న ఈగో ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, చాలామంది యాక్టర్స్ వాళ్ళని మేనేజ్ చేయాలి అని. ఇంకొకరి దగ్గర విన్నది ఏంటి అంటే డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్యాంపరింగ్. No, I won't say that. But direction is about 60% of people management and 40% of actually the work that we think we're doing. 60% is people management, and people management is must in everything. But when you're in a position, if you want to be an MD of a company, you need to manage so many things about it. So when you're doing a film and you're a director, you have so many crafts under you, and you have so many people who have believed you and come and they want to do a film. So managing them is something very important. Managing is all about communicating. The only issue, the egos or whatever ఇప్పుడు వస్తాయంటే మేబీ ద వే యూ కమ్యూనికేటెడ్ ఇస్ రాంగ్ అనుకోండి. నాకు ఇదే కావాలి అంటే డిఫరెంట్, నాకు ఇది బాగాలేదు ఇంకోటి చేద్దామా, దర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్. సో ఐ థింక్ ఇట్ లైస్ దేర్, అండ్ ఈగోస్ ఐ థింక్ that's there in every field, and in any creative field I think that will always be there, inkoncham higher. It's all about how you manage it. You have one, they have one, and everybody has one. But I don't think when everybody is on the same plane
అంటే ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ థింకింగ్ వచ్చేసినాక ఇనిషియల్ లెవెల్స్లో ఉండొచ్చు, కానీ వన్స్ దే ఆర్ ఇన్ దట్ ప్లేన్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ కంఫర్టబుల్. బట్ పీపుల్ మేనేజ్మెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. ఓకే, దట్స్ అ బిగ్గర్ జాబ్. ఓకే, మన నార్మల్గా ప్రీవియస్ జాబ్స్ నుండి చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ బాగా ప్లస్ అవుతుంది అయితే మనుషుల మధ్య. చాలా చాలా ప్లస్ అవుతుంది. అవును. అండ్ మీరు సీనియర్ కాస్ట్తో చేశారు అండ్ ప్రజెంట్ జనరేషన్తో కూడా చేస్తున్నారు. ఏదైనా డిఫరెన్స్ కొట్టొచ్చినట్టు కనిపించే డిఫరెన్స్ ఏదైనా ఉందా రెండు జనరేషన్స్కి? మీరు అన్నట్టు అడాప్టింగ్ ఈజీగా ఉంటుందా ఈ జనరేషన్కి, లేకపోతే పాత అంటే ముందు జనరేషన్కి ఈజీగా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఈగో అవన్నీ దగ్గరికి కూడా రానివ్వరు, అంటే మింగిల్ అయిపోతారు ఎక్కువ డైరెక్టర్తో కానీ మిగతా కాస్ట్తో కానీ? ఎలా ఉంటుంది నాకు ఓల్డ్ జనరేషన్, ఐ మీన్ ద ప్రీవియస్ జనరేషన్, ప్రీవియస్ జనరేషన్, I don't find వాళ్ళు egoistic, or I don't find that. I find them so wonderful that working with them is so easy for you because they have worked with so many people. They'll understand what you want very fastly, very quickly. So and basically వాళ్ళు senior work, they understand that ఈ scene ఇట్లా చేయాలని. So they have one set notion ఇలా చేద్దామని. But once you want to tell them that ఇది ఆ స్టైల్లో కాదు కొంచెం ఈ స్టైల్ కట్ చేద్దాం అంటే they catch you like in seconds. Like anybody, like that's the most comfortable thing. I would say that's never a problem. The difference between అక్కడ ఇక్కడ అంటే I think I'm not saying ఈ జనరేషన్ is not serious అని కాదు, దాన్ని that generation is a lot more serious about films. అంటే వీళ్ళు ఇంటెన్షనల్గా ఉండాలని కాదు, బట్ మనం ఎంత కాదన్నా ఈ జనరేషన్స్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది మేబీ థింకింగ్ కానీ అలా అని చెప్తున్నాను. అంటే ఇట్స్ జస్ట్ అబౌట్ బీయింగ్ మోర్ సీరియస్. అంటే మన ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మన పేరెంట్స్ ఎలా అంటారు, we were so serious about our career and we were so serious about our lifestyle and you know we the way we spend money and all, అంత జాగ్రత్త ఖర్చు పెడుతున్నాం, మేము ఇంత చేస్తేనే we came here. మనం వచ్చేసరికి ఏమవుతుందంటే వీఆర్ లిటిల్ మోర్ ఫ్రీ, లైక్ ఏముంది ఖర్చు పెట్టేద్దాం అయింది. సో దట్ ఆ చిన్న డిఫరెన్స్ అయితే ఇక్కడ ఉందో దట్ విల్ బి దేర్ అబౌట్ సీరియస్నెస్. లైక్ మేబీ దే దట్ ప్రీవియస్ జనరేషన్ ఇస్ మోర్ సీరియస్ అబౌట్ వర్క్ అండ్ అంటే ద వే ఫిల్మ్స్ వర్ షార్ట్ వర్ డిఫరెంట్. అంటే వీ హ్యాడ్ రీల్ దెన్, వీ కుడ్ టేక్ 100 takes or 10 takes. ఇట్ హ్యాస్ టు బి అ సింగిల్ షాట్. అండ్ లైక్ రాజంసాగర్ నాకు చెప్పేవారు, లేడీస్ టైలర్ సినిమాకి ఏప్రిల్ 1 విడుదల వీటి సినిమాకి 15 minutes రిహార్సల్ చేసేవాళ్ళంట. Before they used to switch on the camera and take, they used to rehearsal the whole scene, about 6-7 minutes scene at a stretch. Rehearsal chesi, they used to put a camera and record it. Because it's a reel, there is so much of expenses going in. So you can't do so much of it. But when digital has come in, it's so easy. That I'll take, so inko take. I really want to stop doing that, but I keep taking so many. We'll do one more. So I think that little variation. So ఈ 1 more వల్ల మేబీ వీ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఎడ్జ్ దట్ వీ కెన్ డూ బెటర్. ఇక్కడ పోతే మళ్ళీ ఇంకా నెక్స్ట్ టేక్లో బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ దెన్ దే వర్ సో క్లియర్ దట్ దిస్ ఇస్ ద టేక్ అండ్ యూ హ్యావ్ టు డెలివర్ ఇట్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ థింక్ అక్కడి నుంచి దే వెరీ దే సో యూస్ టు ఇట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇట్ బికమ్స్ సో ఈజీ ఫర్ యూ దట్ చెప్పండి యూ జస్ట్ టెల్ అ సీన్ అండ్ దిస్ డూ ఇట్ లైక్ దట్. సో దట్ రియలీ వర్క్స్. ఐ థింక్ దట్స్ డిఫరెన్స్ నాకు తెలిసినంత వరకు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మణి శర్మ గారు మ్యూజిక్ మీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆయన కంపోజ్ చేసింది, మీరు ఏమైనా మార్పులు చెప్పినవి ఉన్నాయా, లేకపోతే ఆయన ఇచ్చింది యాప్ట్గా ఇచ్చేసారా, అది ఎలా జరిగింది? అంటే మనిషిగా వన్ సీనియర్స్ అండి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ టెక్నీషియన్ టాక్ టు యూ సే సార్ నా సినిమా మీరు చేయాలి అని చెప్పిందా. మేము ఏమంటే మనీష్ సార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఐఎమ్ హిస్ ఫ్యాన్. లైక్ సార్ నేను పాటలు విన్నాను, ఇట్ వాస్ అ డ్రీమ్. అంటే ఐఎమ్ రీటెలింగ్ దిస్. వన్ డే ఆయన కథ చెప్పేసినాక ఈవినింగ్ సాట్ అవుతాం ఫర్ డిన్నర్. We're talking for 3-4 hours. I was just saying this, sir, I'm your fan for ఒక 10-15 times చెప్పా. అరే సాగొట్టకరా అని. He came to that mode. Like సరే నాకు అర్థమైందిరా అని. Because that moment was like unbelievable for me. I'm sitting with my son and actually telling him that so నాకు సినిమాకి ఇది కావాలి అని చెప్తున్నానంట. That was a dream for me. I couldn't believe it. So ఆ factor of that wow factor, I'm working with my favorite music director was carrying throughout the film. And his background score is like he's brilliant. First half and background score చేస్తే I want some small minor corrections, very minor that you don't need to tell because he knows it. He says that అక్కర్లేదు, this is it అని. అంటే if it's actually not required, but if you have some idea, for example like there were a couple of scenes where I had a different idea, like Kaj sir will do something like this అనగానే he's so open. I mean I've heard a lot that ఆయన ఇచ్చేసి ఇదే తీసుకో అంటారని. Not at all. So there were so many occasions where not that I ఇచ్చింది బాగాలేదు కదా, it's wonderful. It's just that I had some idea ఇది ఇట్లా ట్రై చేద్దామా అని. He's so quick, you won't believe it. He can do a tune in seconds. Like ఏంటి అలాగా ఒక్క నిమిషం ఉంటుంది చెప్పి అంటారు. He just does that so fast. He's just blessed. He's just blessed. He's some fantastic human being. So sweet అంటే గట్టిగా తిట్టేస్తారు
ఏదైనా ఉంటే సరే చేంజ్ అంటే నేను చంపకరాను ఫుల్ దాన్ని ఈటేజ్ చేస్తున్నాను అని అరుస్తారు ఒక 2 minutes. థర్డ్ మినిట్ ఈజ్ సో స్వీట్ ఈ జస్ట్ కమ్ బ్యాక్ అండ్ సే దా ఏం కావాలంటారు. He does that. So he's on brilliant and this film will be like background score. He's మీ ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మీరు అడ్మైర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయా, లేకపోతే బెస్ట్ కాంప్లిమెంట్ ఏది, ఎవరి దగ్గర నుంచి వచ్చింటే దాంట్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ ఫిల్మ్ కంటే ఫస్ట్ ఫిల్మ్కి అడ్మైర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ కృష్ణ గారికి ఒక షో వేసామండి, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫాదర్కి. కృష్ణ గారికి ఒక షో వేస్తే ఆయన వచ్చి ప్రెస్ మీట్లో ఈ సెట్ ఈ కంపేర్డ్ మీ విత్ కేవీ రెడ్డి అండ్ ఆది సుబ్బారావు గారు అండ్ కేవీ రెడ్డి నా ఫేవరెట్, మాయాబజ్ అటైట్. సో ఆ జనరేషన్ వాళ్ళకి అంటే హీ సో క్లియర్, అంత క్లియర్గా సినిమా వేసాడు, అంత డీటెయిల్గా సినిమా వేసాడు. నాట్ దట్ వీఆర్ సో గ్రేట్, నాట్ దట్ వీఆర్ నాట్ ఈవెన్ క్లోజ్ టు వాట్ దే డిడ్ అండ్ టు దేర్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్, బట్ బీయింగ్ కంపేర్డ్ దేర్ వాజ్ లైక్ వన్ వావ్ మూమెంట్ మాట. ఐ జస్ట్ ఇమీడియట్లీ కాల్ మై డాడీ ఏమైనా తెలుసా విన్నారు విను అని, because that was like a wow moment for me. And coming from a person like Krishna Garu is like fantastic because he's seen generations, so and he knows what it is. So he's been in all, he knows in and out of films, direction gani, production and everything. So coming from him was like, that is like a wow moment for me. Yeah, that was the biggest wow thing for Bhale Manchi Roju. And నేను చాలా ఇంటర్వ్యూస్లో చూశాను మీ ఇన్స్పైరింగ్ మీరు రావడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని. Yeah, definitely. ఓకే, అంటే ఆయనకి మీ ఫస్ట్ మూవీ చూపించడం కానీ లేకపోతే ఛాన్స్ దొరకలేదండి. ఐ రియలీ ఆయనకి నిజంగా చూపించాలని, అట్లీస్ట్ ఈ సినిమా ఆయన చూస్తారని నేను నిజంగా ట్రై చేస్తాను. ఎట్లా ఆయనకు స్పెషల్ షో అయ్యాను కానీ చూపించాను కన్నా, బికాస్ మనం అందరం ఐ థింక్ మన జనరేషన్ అంతా ఆయన చూసి పెరిగిన వాళ్ళమే. అండ్ హీస్ సంథింగ్ వావ్, దట్స్ వి ఆల్ లవ్ హిమ్. ఆయన బర్త్డే కూడా వస్తుంది కదా తొందరలో. యా, ఐ థింక్. ఓకే, ట్రైలర్ కట్ చేసింది ఎవరండి? యాక్చువల్లీ విజయ్ గారు. అంటే ఎడిటింగ్ గురించి, ట్రైలర్ కట్ చేయడం గురించి కొంచెం చెప్పండి. షూర్. ఐ థింక్ ట్రైలర్కి వీ హ్యాడ్ అమేజింగ్ రెస్పాన్స్ అండ్ విజయ్ భలే మంచి రోజు కూడా విజయ్ ట్రైలర్ కట్ చేశాడు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో వీ విల్ మేము ట్రైలర్ కట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 15 days వీ యూస్ టు స్టే ఇన్ ద ఆఫీస్ ఓన్లీ రాత్రిపూట. సో ఈ స్టిల్ ఒక ఆర్డర్ వేసేవాళ్ళం, చూసేవాళ్ళం, కట్ చేసేవాళ్ళం, మళ్ళీ చూసేవాళ్ళం. సో ఈజ్ వన్ గై యూస్ సో ప్యాషనేట్ అండి. అండ్ హీస్ any time of the day, you call me 3 o'clock in the night and say that ఇది బాగాలేదు అని చేద్దాం అంటే 3:30 he'll be in the office. That passionate and he's done a brilliant job. The trailer cutting, I really love trailer and teaser part. ఈ part of the filmmaking is very interesting because you have to tell everything in a small చిన్న ఒక 1 minute you have to deliver all that and you have to create curiosity in audience that have to come and watch the film. Trailer నుండి doors open అవుతున్నట్టు మూవీకి రండి అన్న. Totally. And ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే you have a good teaser and good trailer, people are thinking you have a hit film. Even before you have seen the film. Actually views ni batti చాలా మంది అంటే the kind of ఒక చిన్న ఇంపాక్ట్ ఇచ్చేస్తుంది ట్రైలర్ టీజర్ where you coming prepared that సినిమా చాలా బాగుంటుంది అని, which actually very good for any film. So trailer and teaser are making a huge difference to what today మనకున్న ఇప్పుడున్న ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ వీటిలో కానీ. And for that he's one guy you can, any film he'll only cut the trailers and teasers. He's really good, very good with it. అండ్ అందరి లైఫ్లో లాగే శ్రీరామ్ ఆదిత్య లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఉన్నాయా ఫస్ట్ మూవీకి ముందు? అలా టచ్ అలా స్ట్రగుల్స్ అన్నీ అందు కానీ there's never been a AD కదా. వర్క్ యాస్ AD. నథింగ్ స్ట్రగుల్ యాజ్ సచ్ అంటే చెప్పే కదా, ఇదే కథ పట్టుకొని ఐ యూస్ టు గో అండ్ మీట్ పీపుల్. ఇది కథ చెప్పాను. బట్ ద బెస్ట్ వన్ పార్ట్ వాజ్ వాళ్ళ సినిమా ప్రొడ్యూస్ చేయకపోయినా దే యూస్ గివ్ మీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. ఇక నేను ఫస్ట్ చోటాకి నేను కథ చెప్పాను, వెరీ స్వీట్, వెరీ నైస్ పర్సన్. అంకిల్ కథ చెప్పగానే హీ కాల్డ్ అప్, ఏవైతే పరిచయం చేశారో ఆయన కాల్ చేసి సెడ్ హీ బికమ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ ఫర్ షూర్. సో ఐ థింక్ ఆయన చెప్పిన హౌ ఇట్ వర్క్డా లేకపోతే ఇక్కడి నుంచి ఒక ఫిల్మ్ వచ్చినా కాకపోయినా ద వర్డ్ దట్ ఈ సెడ్ వాస్ గివింగ్ మీ, నాకు ఇంకొక 10 days 20 days రన్ అయ్యే ఎనర్జీ ఇచ్చింది. దట్ వాస్ ఫ్యూల్ ఆల్మోస్ట్. సో ఇంకొక ఎనర్జీ ఐ యూస్ టు గో అండ్ టెల్ ఇట్ ఇన్ అ బెటర్ వే టు సంబడి. సో థింగ్స్ లైక్ దిస్ ఆల్వేస్ హ్యాపెన్. ఐఎమ్ లక్కీ ఐ వుడ్ సే. A lot of people in life have put that little things, even little words make huge impact to you when you're actually trying to do something. So Allah, there was always some kind of a positivity around in my life, which actually pushed things to happen. And yeah, and that was first film happening was a magic, or that was like it did work. So I won't say there's nothing that I feel that I had a struggling phase of my life. Ikkada baledana I never think. I till now I've had a very exciting phase in life. I hope it continues. Nice. అండ్ మీరు ఏడీగా వర్క్ చేయకపోయినా మీకు చిన్నప్పటి నుంచి ప్యాషనెట్గా ఉన్నారు మూవీ మేకింగ్లో.
సో కానీ అప్పటి నుంచి అయితే ఐడియా ఉండుంటుంది కదా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది, ఒక డైరెక్టర్కి ఎలా ఉంటుంది అని. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు అట్లీస్ట్ ఒక అవగాహన ఉండుంటుంది కదా, అప్పట్లో డైరెక్టర్ కావాలి అనుకుంటే వాళ్ళ స్ట్రగుల్స్ చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు చాలా వరకు యంగ్ డైరెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇండస్ట్రీ. ప్రొడ్యూసర్ కానీ ఆల్రెడీ ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఇచ్చి చేయించడం కానీ అది కూడా జరుగుతుంది. సో ఈ డిఫరెన్స్ మీరు గమనించారా? అప్పుడు అంత ఓపెన్గా లేదు. నీకేమొచ్చు, ఒకవేళ వాడి దగ్గర మంచి కథ ఉన్నా వినేంత పేషెన్స్ కూడా ఉండేది కదా ఎవరికి. నీ ఏజ్ ఏంటి, నువ్వెంత తీయగలవా? సో అది మీరు గమనించారా? ఇప్పుడు ఎంత ఈజీ అయింది ఇప్పుడు వచ్చే వాళ్ళకి? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్పట్లో యూట్యూబ్ లేదండి, యూట్యూబ్ లేవు, షార్ట్ ఫిల్మ్స్ లేవు. అంటే మేబీ ఇంకొక లెట్స్ గో బ్యాక్ 8 or 9 years ఆర్ సంథింగ్. బై టైమ్ నేను ట్రయల్ మోడ్లో ఉన్నప్పుడే యూట్యూబ్ వచ్చేసాయి, షార్ట్ ఫిల్మ్ వచ్చేసాయి, పీపుల్ ఆర్ మేకింగ్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఆల్. సంథింగ్ రియలీ వర్క్డ్ వాజ్ బిఫోర్ I even made a film, Sujit made Run Raja Run. Okay. So he was a short filmmaker and he made a film and film worked. So already there was one still ఒక చిన్న layer of belief system in people that somebody from a short film also can actually come and make a feature film. So this was actually there in some people, and so just treated that. I think he was the first out of the lot to come ahead and do that. So that kind of thing gives a little confidence to the producers and to people around. So adontam was a good advantage. And కథ చెప్పినాక ఓకే కథ బాగా చెప్తున్నాడు, ఈజ్ వెరీ క్లియర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ హౌ విల్ ఈ షూట్ అనే వచ్చిన డౌట్ ఉంటుంది. ఫర్ దట్ luckily I had about 7 short films that I had made. But they just saw one short film that I made and they said you can still do it. We didn't have actors and all. So all that, our china process of మనం చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ మనం చేసిన చిన్న చిన్న వర్క్స్ which we thought would not give us so much of impact have actually give us big time wonders matter when it comes to to show what we can actually be capable of delivering it. యాక్చువల్లీ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఫీచర్ తీయగలరు అంటే వాళ్ళ దగ్గర రెండు ఉన్నాయి. ఒకని స్టోరీ తీసుకుంటే వాళ్ళు 10 నిమిషాల్లో చెప్పగలరు, అదే 2 hours 10 minutes కూడా చెప్పగలరు. అంతే కదా, రెండు టాలెంట్స్ ఉన్నట్టు. కొంతమంది ఇంకా సీనియర్ డైరెక్టర్స్ కానీ లేకపోతే చిన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మేక్ చేసిన ఫీచర్ ఫిలిం షార్ట్ ఫిలిం అంటే నేను చెప్పలేను ఒక స్టోరీని 10 minutes అనే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ క్రిటిక్స్ తీసుకుంటే చాలా క్రిటిక్స్ ఏమంటారంటే ఆ షార్ట్ ఫిలిం చేసి వచ్చాడురా, ఆ షార్ట్ ఫిలిం అంతా అక్కడే కనిపిస్తుంది ఫీచర్లో, తేడా తెలియదు అంటారు. ఈ కామెంట్స్ అవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఛాలెంజింగ్ ఉంటుంది కదా, somebody saying that you're trying to make, అంటే we're all same అండి, it's not like short బ్యాచ్ లా ట్రీట్ చేసా, షార్ట్ ఫిలిం బ్యాచ్ రా అదంతా అన్నట్టు. బట్ అక్కడ ఉన్నారు ఆడియన్స్, అక్కడ కూడా జనాలే కదా చూస్తున్నారు. అంటే అది చాలా తక్కువ అండి. వాట్ ఇట్ మనం ఇప్పుడు అనుకున్న ఆ షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ అనేది, అంటే ఎక్కడన్నా ఐ థింక్ దే విల్ 1% ఆఫ్ పీపుల్ హు ఆర్ ఆల్వేస్ రెడీ టు యాక్చువల్లీ టు పుట్ టు కార్నర్ యూ. సో రాదర్ నాట్ ఫోకస్ ఆన్ దట్, ఫోకస్ ఆన్ పీపుల్ హు యాక్చువల్లీ సేయింగ్ దట్ యూ డూయింగ్ అ గ్రేట్ జాబ్. And somebody who's really proud that you've come from a short film and you're doing good work. So I rather be with them. If I'm doing something bad, I will definitely take some criticism that okay sarika cheyaledu ani, but munde why pull down yourself that thing that ne short film batch ne feature film cheyalenu ani. So never give anybody else a chance to tell that you can't do it. That's all. Yeah. So ఇప్పుడు వస్తున్న వాళ్ళు చాలామంది వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతూనే డైరెక్ట్ వచ్చేస్తాము అంటే అది కూడా ఏంటి చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయిన స్క్రిప్ట్తో వస్తున్నారు మూవీస్ చేద్దామని. మేబీ వాళ్ళకి దూరం నుంచి చూసే వాళ్ళకి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి, వెళ్తే సక్సెస్ అవుతామా లేదా. సో అలాంటి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి అంటే నేను ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పదు అంటే నాకేం తెలుసండి, నేను జస్ట్ 2 years 2 movies చెప్పదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? అంటే ఎవ్రీబడి విల్ ఫైండ్ దేర్ ఓన్ వే అండి. యూ విల్ హ్యావ్ యువర్ వే. మేబీ టు రీచ్ అండ్ టు మేక్ అ ఫిల్మ్ ఆ చిన్న ప్రాసెస్లో యూ విల్ స్టార్ట్ యాక్చువల్లీ మనలో ఉన్న నెగటివ్స్ కానీ వాట్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అనేది సమ్ అదర్ పర్సన్ కమ్ అండ్ టెల్ యూ ఇన్ ద ప్రాసెస్ నేను యాక్చువల్లీ ట్రైంగ్ టు మేక్ అ ఫిల్మ్. నేను రైటింగ్ ఫస్ట్ టైం నరేట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రాక్టికాలిటీ అనే ఫ్యాక్టర్ తీసుకొచ్చి ఎవరు చెప్పుంటారు, దిస్ నాట్ గోనా హ్యాపెన్, పీపుల్ డోంట్ లైక్ దిస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, ఇలాంటి స్టోరీస్ పీపుల్ నచ్చవు, లేకపోతే మేబీ నా నరేషన్లో తప్పు ఉంది. బికాస్ ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో యూ నో సో మెనీ మిస్టేక్స్. అండ్ ఆ చిన్న అంటే ఎవ్రీబడి హ్యాస్ దే ఓన్ వే. నాకు వర్క్ అయిన వే ఎవ్రీబడికి వర్క్, ఇట్ డజంట్ వర్క్ విత్ ఎనీవన్ ఎల్స్. సో దే జస్ట్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏ వే, బట్ దే జస్ట్ గో ట్రై ఇట్ అండ్ నాట్ ఎర్లీగా నాట్ లూజ్ హోప్. దట్స్ ద ఓన్లీ థింగ్. బీ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ వీ కెన్ జస్ట్ యూ లర్న్ ఇట్ అవుట్. యూ విల్ లర్న్. ఇఫ్ యూర్ కమింగ్ అండ్ మేకింగ్ అ ఫిల్మ్, యూ వుడ్ హ్యావ్ లర్న్ దట్ ఆ చిన్న జర్నీ పాస్ అయ్యి యూ వుడ్ హ్యావ్ కమ్ and you will be in that position to come and make a film. Nice. Yeah.
సో ఇప్పుడు మూవీ రిలీజ్ అయిపోతుంది 14th. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా మైండ్లో ఉన్నాయి ఏంటి అని చెప్పాను 15-20 డేస్లో ఐ గివ్ యూ అప్డేట్ ఆన్ దిస్ థింగ్ సమ్ డిస్కషన్స్ హ్యాపెనింగ్ ఐ హోప్ if everything goes good I think we have good news I'll share it sometime soon. Nice. కొంచెం అంటే ప్రీవియస్ జనరేషన్ వాళ్ళతో ఏమైనా ప్రీవియస్ జనరేషన్ ఇప్పుడు క్యాస్ట్ లో జనరేషన్ అండి ఇప్పుడు యూ కాంట్ ఓకే అంటే యా ఐ డూ అంటే సరే ఐ విల్ పుట్ a bigger span of film ఓకే I would say. ఓకే మీరు అడ్మైర్ చేసే వాళ్ళు మీ ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళ చూడొచ్చా మూవీలో కాస్ట్లో చూడొచ్చా అంటే వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే చూడొచ్చు అంటే మీరు ఆల్రెడీ ప్లాన్ ఉన్నారన్నారు కదా యా సమ్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ అన్నీ అయ్యి కన్ఫర్మ్ అయ్యి షూటింగ్కి వెళ్ళే వరకు యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ కదండి సో యా ఐఎమ్ హోప్ఫుల్ నెక్స్ట్ విల్ బీ సంథింగ్ నైస్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు వర్క్ రియలీ గుడ్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ ఐ హోప్ ఆల్సో ఇట్ విల్ ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ ఫస్ట్ లైక్ ఇట్ దెన్ యా నెక్స్ట్ ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ కొంచెం ఐ వాంట్ ఇందాక లార్జ్ దెన్ లైఫ్ పిక్చర్స్ ఉంది కదా మేబీ ఆ చిన్న జోన్ ఆఫ్ లార్జ్ దెన్ లైఫ్ పిక్చర్స్లోకి ఐ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ మూవీకి 14th రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ మీ అందరం వెళ్ళి చూస్తాము. తప్పకుండా చూడండి. అండ్ యూ షుడ్ రియలీ ఎంకరేజ్ సచ్ ఫిల్మ్ బికాస్ ఫస్ట్ టైం సో మెనీ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ అ ఫిల్మ్ బిలీవింగ్ ఇన్ అ స్క్రిప్ట్. సో ఐ థింక్ సమ్ థింగ్స్ లైక్ దిస్ వర్క్, నాట్ సేయింగ్ అట్ నాట్ ప్రమోటింగ్ మై ఫిల్మ్, ఇది వర్క్ అయితే మళ్ళీ వస్తాయని కాదు, బట్ వెన్ థింగ్స్ లైక్ దిస్ వర్క్ లాట్ ఆఫ్ రైటర్స్ హ్యావ్ so much of freedom to write what they want. They can write 2 heroes, they can write 3 heroes. A film like George Sand that did it really well. So they have, breaking it, we can write some really nice stories without keeping any inhibition. So like ide avvadu ani cheptara alanti kaakunda I think I hope it'll lot more people will come forward to write even more interesting stories because actors are actually absolutely open. Because I have met so many people even in a party after the film shot, there were so many people who were actually coming forward. It's just that when I went and asked them, they said nobody came and told us that you're a multi-star because they already have a preconceived notion of Cheiron. Rather than that, you go tell them. I think everybody is open. There's some fantastic people. I mean, from big stars, from everybody. They're and it's changed, and they're really a way ahead. I feel so. It's just that Manavikru only we are thinking that they're not, but they're actually amazing. They're way ahead. Yeah, I think we just have to go and approach them. Nice. Yeah. Thanks, Andy. All the very best. Thank you so much. Yeah, please do watch the film. Sure. Thanks. Please subscribe to our channel. Congratulations to the achievement of iDream of 1 million subscribers. And I really hope it becomes 10 million very soon.